నాకు ఒకటి అనిపించింది, బార్డర్ గురించి మనం అంత గొప్పగా చెప్తున్నాం, ఎట్ ది సేమ్ టైం పోసాన్ దగ్గర బార్డర్ గురించి ఒక కాదు, ఇక్కడ ఎవరి డిపార్ట్మెంట్ల గురించి నా డిపార్ట్మెంట్ సంబంధించి రక్తం మరిగిపోద్ది. నాకు అసలు ఇంత డేర్గా ఇలా పెట్టాడు ఇది అనిపించి అక్కడ సెటిల్డ్గా మళ్ళీ కట్ చేశారు, ఎస్కేప్ అయ్యారు. అది గట్స్ ఉండాలి వాళ్ళు చేయాలంటే, అది మామూలు గట్స్ కాదు. అది అంటే హీరో గోల్ ని తీసుకెళ్ళి హీరో కామెడీ చేయాలంటే అవును. నేను అసలు నాకు రాయాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు భయం వేసిపోద్ది, ఈ సినిమా రాయలేం అది. అలాంటిది మీరు చాలా సెటిల్డ్గా మళ్ళీ కాఫీలు తీసుకురావని ఫట్మని కట్ చేశారు. అంటే ఎంత కావాలో అంత ఎంజాయ్ చేసి ఎస్కేప్ అయ్యారు. మతిమరుపు ఉంటుంది బాబు సినిమాలో, హీరోకి మతిమరుపు ఉంటుంది. అంటే ఎంత డేంజర్ చెప్తున్నా, థియేటర్లో లైవ్ ఎక్స్పీరియన్స్ చేశా. మతిమరుపు ఉంటుంది హీరోకి, చాలా పెద్ద ప్రాబ్లం సినిమాలో. అతనికి పక్కన ఒక కమిడియన్, వీడి మతిమరుపు ఏదో నా అప్పులు ఇచ్చిన వాళ్ళకి వస్తే బాగుండాలి, అప్పులు మర్చిపోయారు అంటాడు. అంటే హీరోకి ఉన్న ప్రాబ్లంకి ఫీల్ అవ్వాల్సింది పోయి నవ్వేసాం అక్కడ. ఆ సినిమా గురించి ఫస్ట్ అది ఎక్కువ మాట్లాడారు యాక్చువల్గా. అది చేయాలంటే రైటర్ కానీ చాలా గట్స్ ఉండాలి బేసిక్గా. ఐ వాంట్ అప్రిషియేట్ దట్ సీరియస్లీ. అండ్ నాకు ఆయన కథ చెప్పినప్పుడు కూడా నాకు నచ్చింది ఏంటంటే, సార్ జనరలీ ఒక మిలిటరీ, ఒక యాంగర్ అంటేనే ఒక సీరియస్ బ్యాక్డ్రాప్. అవును, నేను ఈ సినిమా బ్యాక్డ్రాప్లో సీరియస్నెస్ వాడుకోవాలనుకుంటున్నాను కానీ సినిమాని సీరియస్గా అనుకోవట్లేదు నేను. సినిమా ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, ఒక అబ్బాయికి లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, కోపాలు ఉంటాయి, లాఫ్టర్ ఉంటుంది. ఐ వాంట్ యూ టు ఆల్సో బీ అ వెరీ నార్మల్ పర్సన్. సో మిలిటరీ వాళ్ళు అంటే మీరు అలాగా బిగిసిపోయి ఆయన అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా కూడా తీసి చెప్పచ్చు, తప్పేం లేదు. నేను అంకుశంలో రాజశేఖర్ లాగా చూడట్లేదు సార్, లేదంటే ఆగ్రహం ఫిల్మ్స్లో దీస్ ఆర్ ఐకానిక్ ఫిల్మ్స్, లేదంటే కొన్ని నానాపటి క్రాంతివీరు కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ఐకానిక్ పేట్రియాటిక్ చూడట్లేదు అన్నారు. ఇలా సనీ డియోలో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. షార్ట్ టెంపర్డ్ క్యారెక్టర్, కోపం వస్తే కంట్రోల్ తప్పుతాడు. ఇప్పుడు ఈయన అడిగారు సార్, బయట బన్నీకి ఉన్న ఇమేజ్, బన్నీ చేసిన సినిమాలు డెఫినెట్గా అంకుశం చేసేటప్పటికి రాజశేఖర్ గారు ఉన్న ఇమేజ్ వేరు, ఇప్పుడు మీరు చేసిన ఇమేజ్ వేరు కదా. అది అతను తీసుకున్న టేక్ ద్వారా బ్యాలెన్స్ అయింది. అదే అన్నారు. సో ఆయన ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మిమ్మల్ని సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీరియస్నెస్ ఉన్నా కూడా మీరు ఫన్ లేకుండా లేకుండా నేనేం చూడట్లేదు. ఐ వుడ్ వాంట్, మీకు లవ్ సీన్లు ఉంటాయి, ఫన్ సీన్లు, సో అన్నీ ఉంటాయి, బట్ అన్నీ ఈ స్కిన్లోనే ఉంటాయి. అది బాగా నచ్చింది. వర్కౌట్ అవడానికి కూడా ఆయన అంత హానెస్ట్గా చెప్పడం అసలు మామూలుగా నవ్వలా. బ్లాస్ట్ అది వన్ ఆఫ్ ద బ్లాస్ట్. అసలు ఆడవాళ్ళతో సహాయం చేస్తున్నాను కదా. హీరో వాస్ స్టిల్ సీరియస్ అబౌట్ ద డైలాగ్స్. అదే ఫన్. హి డజంట్ మీన్ ద బ్యాడ్ ఇన్ ద. అసలు అక్కడ తన ఇంటెన్షన్ ఎక్కడ కూడా మళ్ళీ అది ఇలా అర్థం చేసుకుంటున్నాడని కూడా చెప్పలా. రియల్ గా బార్డర్ గురించి తను ప్రేమిస్తున్న మాట్లాడు పోసాన్ ఫేస్ పెడుతుంటే వచ్చేస్తాడు, కొట్టేశాడు. అసలు పోసాన్ గారు ఉన్న 4-5 సీన్లు చింపేశాడు. అంటే గిటార్ గుర్తుందా, మర్చిపోయాడు. ఏది అక్కడ బ్రేకప్ సీన్ తర్వాత సూపర్. అసలు అది లోపలికి రాగా నేను నిన్నెవడు లోపలికి రమ్మన్నాడు. అది ఆ మాంటేజ్ లో కూడా ఆయన పోసాన్ని బతిలాంట బాగుంది, క్యూట్ గా. ఎలా ఉన్నాడంటే ఫాదర్ ఎలా ఉంటాడంటే మాకు కూడా నిజమే అడగకపోతే పర్లేదు అనిపించింది.